వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నిర్వహించిన సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక అధ్యక్షత వహించారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అజెండాలో 4 అంశాలను మాత్రమే పొందుపరిచారు. కౌన్సిల్ ఏకగ్రీవంగా అన్ని అంశాలను ఆమోదించింది. టీడీపీ కౌన్సిలర్ అన్నం పిన్నారావు తమ వార్డు పరిధిలో వాటర్ పైపులో నీరు రాకపోయినా మున్సిపల్ సిబ్బంది బిల్లులు చెల్లించాలని బిల్లులు పంపించారని కౌన్సిల్ దృష్టికి తీసుకురాగా కొంతసేపు అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాటర్ కనెక్షన్లు బిల్లు వసూలుపై వాదన జరిగింది. కమిషనర్ జూన్ 6వ తేదీ తర్వాత ఈ అంశంపై చర్చిద్దామని కౌన్సిల్ కు తెలిపారు. దానికి సంబంధించిన అధికారులు వెళ్తున్నారు అక్కడికి. వాళ్ళే మెయింటైన్ చేస్తున్నాం సార్. మొత్తం వేసాం సార్. 2 months కానీ హై బెస్ట్లో వేసాము. ఎన్ని డేస్ పెడితే అన్ని డేస్ వరకే బిల్ చేస్తాం. మా వార్డు సంబంధించి 17, 18, 16 ఈ కొన్ని వార్డులకు సంబంధించి ఒక్క చుక్క కూడా వాటర్ రావడం లేదు. కానీ వాటర్ ఛార్జెస్ వేస్తున్నారని ఈ 3 సంవత్సరాల కౌన్సిల్ మీటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము చెప్తూనే ఉన్నాం అధ్యక్ష. నెలకు ఒకసారి జరిగే మీటింగు, ఆ మీటింగ్లో మా మాట వింటున్నారు, తర్వాత మళ్ళీ నెల తర్వాత కదా వదిలేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు వాటర్ ఛార్జెస్ కింద 4,700 రూపాయలు, 5,400 రూపాయలు వాటర్ ఛార్జెస్ కింద మా వార్డులో వచ్చింది అధ్యక్ష. అలాగే చాలా మందికి వచ్చినాయి అధ్యక్ష. ఒక్క చుక్క కూడా వాటర్ ఇవ్వకుండా మన వాటర్ ఛార్జెస్ పన్నుల్లో కలిపి ఇవ్వడం ఏంటి అధ్యక్ష? ఇది దోపిడీ కాదా? ఇది దుర్మార్గం కాదా? వాటర్ ఛార్జెస్ వసూలు చేయాలి అధ్యక్ష, కానీ ఒక చుక్కము కూడా వాటర్ ఇవ్వకుండా వాటర్ ఛార్జెస్ వసూలు చేయటమే. ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కానీ పేద ప్రజలకి బీపీఎల్ కుటుంబాలకు ఎప్పుడు కూడా ఉచితంగా ఇస్తారని అంటారు. కానీ ఇది ఆల్రెడీ అమృత గ్రాంట్ కింద ఇచ్చారు కాబట్టి, అమృత గ్రాంట్ అయిపోయింది కాబట్టి, ఆ ఫండింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు జనరల్గా పెట్టారు. దాన్ని కూడా తీర్మానం చేసుకొని నేను చేసుకునే ఛాన్స్ ఉన్నది. అది ఆల్రెడీ ఏంటంటే మాట్లాడుకునే దానికి దోపిడీలు, దొంగతనాలు ఇవన్నీ కూడా అధ్యక్ష మీరు బిల్లు వేస్తున్నారు, తీసుకుంటున్నారు. వాడితే బిల్లు వేసిన ఒక పద్ధతి, వాడకుండానే మనం పన్ను వేస్తున్నాం, వసూలు చేస్తున్నాం. దాన్ని ఏమంటారు? దోపిడీ అనక ఇంకేమంటారు? చెప్పండి. నేను ఆయన అడిగారు, స్వామి గారు మాట్లాడుతున్నారు. మీరు అందరూ చూస్తుంటే ఏం చేయాలి అధ్యక్ష? దాని సమాజం చెప్పండి అధ్యక్ష. ఏం చెప్తున్నానే వాటర్ 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 వాడుకో అలాగే తెలుసుకోండి. డబ్బులు వసూలు చేయడం గురించి మాట్లాడారు అధ్యక్ష. ఏమని మీరు వాడకుండానే పన్ను వసూలు చేయడం అనే దాన్ని దోపిడీ అంతా దాని సమయం చెప్పండి అధ్యక్ష. దాకా గౌరవ వార్డ్ మెంబర్స్ వాటర్ సప్లై విషయంలో కొన్ని విషయాలు అడిగారు అధ్యక్ష. దానికి సంబంధించి అధికారుల నుంచి కొంత వివరణ ఇస్తాం. పూర్తి వివరణ దీంట్లో ఏది కారణం లేదు. వారు చెప్పినటువంటి ప్రతి విషయానికి సమాచారం అందిస్తాం. అయితే బిఫోర్ దట్ ఏంటంటే
కోడ్ ఉంది కాబట్టి డీటెయిల్గా ఎక్కువ ఇంట్లోకి వెళ్ళిపోలేను, క్లుప్తంగా చెప్తాను, దాని గురించి లేదు. గౌరవ వార్డు మెంబర్లు ఈ యొక్క అధికారికమైనటువంటి ఏదైతే మేము బిల్స్ పంపించినటువంటి డిమాండ్ నోటీస్ పంపించినటువంటి మాట అయితే వాస్తవం, దీనికి ఎలాంటి డిస్ప్యూట్ అయితే ఏం లేదు, ఇది వాస్తవం. ప్రాపర్టీ ట్యాక్స్తో పాటుగా వాటర్ ఛార్జెస్ కలెక్షన్ సంబంధించి మీరు పే చేయండి అనేది పంపినటువంటి అయితే వాస్తవం, అది 100% క్లియర్, దాంట్లో ఎలాంటి రహస్యం లేదు. అండ్ ఎవరైనా కానీ మున్సిపాలిటీని ట్యాప్ కనెక్షన్ కావాలని అప్రోచ్ అయినప్పుడు మేము వాళ్ళకు శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇచ్చేటువంటి క్రమంలో ఒక క్లాస్ పెట్టింటాం. ఈ కనెక్షన్స్ అనేది చెప్పకుండా ఇంటి ఓనర్తో సంబంధం లేకుండా ఇచ్చిన సందర్భం ఏ సంవత్సరం చెప్పండి, ఎవరు అధికారులు ఉన్నారో చెప్పండి, ఎవరు అధికారులు ఉన్నారో చెప్పండి, ఏ సందర్భంలో చెప్పండి, ఏ సంవత్సరం చెప్పండి, నేను మాట్లాడుతున్నా దాని గురించి, ఏ సందర్భంలో ఏ సంవత్సరం చెప్పండి, ఏ సంవత్సరం ఇచ్చారో చెప్తే, ఏ సంవత్సరం ఇచ్చారో చెప్తే నేను మాట్లాడతా, చెప్తా మాట్లాడదాం, ఇదే కాదు మంచి మాట్లాడదు చెప్పింది. కనెక్షన్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ పన్ను అనేది 2019 నుంచి 2024 వరకు జరిగింది. పన్ను మేమున్న తీర్మానం దేశాల కౌన్సిల్ చేయలా, దయచేసి ఒక్క నిమిషం అసలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకంటే మున్సిపాలిటీలకి స్థానిక సంస్థలకి ఆదాయ మార్గాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అది అప్లికేషన్ పెట్టకుండా మీరు అప్లికేషన్ పెట్టకుండా కమిషన్ మీరిచ్చే మీరు పన్ను వసూలు చేస్తారు. లోకల్ బాడీస్ ఏదైతే ట్యాక్స్ వాటర్ చేంజెస్ రెండు కలిపి డిమాండ్ నోటీస్ ఇచ్చినటువంటి విషయం అయితే వాస్తవము. ఇది ఈరోజు కాదు, చాలా కాలం నుంచి ఉంది, ఇది జరుగుతూ ఉంది. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ఇష్యూ అయితే కాదు. ఇది అమృత పథకంలో 200 రూపాయలకు కొలాయించేటువంటి కార్యక్రమం 2015 నుంచి స్టార్ట్ అయింది. సో అయితే ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు సభ ముందు ఉంచుతాను, దయచేసి గమనించండి. మేము డిమాండ్ నోటీసులు ఇస్తున్నాం, కానీ మాకు వాటర్ ట్యాక్స్ ఆ కలెక్షన్స్ ఈరోజు దగ్గర దగ్గర 8,50,00,000 రూపాయలు డ్యూ ఉంది, అర్హత ఉంది. అది రావటం లేదు. దాని గురించి ఈ అంత కోడ్ అయినాక ఏంటంటే పూర్తి వివరాలు మేము ముందు వస్తాము. ఆ రోజు దీని గురించి కూలంకషంగా మీరు డిస్కషన్ చేసి ఏ రోజు ఎలాంటి ఇది ఇస్తారో డెసిషన్ ఇస్తారో దాని మీద ఫాలో అవుతాం. దిస్ ఈజ్ ఇప్పుడు ఉన్నటువంటి స్టాండ్ కోడ్. ఇది ఏదైనా ఉంటే కనుక ఆఫ్టర్ June 6th తర్వాత మాట్లాడుతున్నాం చక్కగా. కోడ్ రావడం వల్ల దీనికి కొంత స్టేట్మెంట్ అయింది. కలిసిపోలేదు. ఆఫ్టర్ June 6th అందరం కలిసి వెళ్ళిపోయి అక్కడ ఏం చేయాలనేటువంటి విషయాల గురించి ఒక విషయం మాట్లాడుతున్నాం. కరెంట్ బిల్లు 2-3 నెలల నుంచి ఆపారు. ఏదో ఎక్కువ పడ్డ ఛార్జీ పడ్డది వాళ్ళు ఆపారు. ఆపితే ఇప్పుడు బాగా ఒక్కపోతా అన్ని చెప్పా చేయకుండా కరెంట్ ఫీజులు పీకేస్తున్నారు. వీళ్ళు అడగాలిగా, వాళ్ళు అడగాలిగా, బయట ఉంటే ఫీజులు పీకేస్తారైనా. అనంతరం అజెండాలోని అన్ని అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి స్టేషన్, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున సాధారణ సమావేశం 4 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, కమిషనర్ గారికి, అలానే మన కౌన్సిలర్స్ సభ్యులకి, అలా అధికారులకి, మీడియా వాళ్ళకి, విలేకరు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి మన 40 వార్డుల్లో సమస్య ఏదైనా శానిటేషన్ పరంగా కానివ్వండి, రోడ్డు సమస్య కానివ్వండి, ఈ లైట్లు
నీటి సమస్య కానీ ఏదైనా సరే మా దృష్టికి అనేది తీసుకువస్తే దాన్ని వెంటనే పరిష్కరిస్తాము. రాబోయే రోజుల్లో తెనాల్లో మంచి అభివృద్ధి మేము అందజేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో చేపట్టిన శోభాయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక షరాబ్ బజార్లో శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి ప్రారంభమైన శోభాయాత్ర షరాబ్ బజార్, బోస్ రోడ్డు, మెయిన్ రోడ్డు, సత్యనారాయణ టాకీస్ రోడ్డు మీదుగా సాగింది. ఆంజనేయ స్వామి పతాకాన్ని చేపట్టి భక్తులు శ్రీరామ జై రామ జై జై రామ అంటూ శోభాయాత్రలో పాల్గొన్నారు. మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వార్షిక హనుమాన్ జన్మదినం సందర్భంగా శుక్రవారం పట్టణ పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. జూన్ 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆలయంలో వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకలు, 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ, స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పీ శివ, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూతి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూతి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడపల్లి చంద్రశేఖర్, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, కె రాజశేఖర్, వి లీలా ప్రసాద్, సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నందు వేయించేసినటువంటి శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమ జయంతి ఉత్సవాల భాగంగా ఇది 16వ సంవత్సరం వార్షికంగా జరుగుతుంది. ఈ రోజున ముందు రోజున 31వ తారీఖున శోభాయాత్ర దిగ్విజయంగా పురవీధుల్లో జరిగింది. మన భజన సంకీర్తన సంఘం వాళ్ళు భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేశారు. రేపటి నుంచి 1వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా శ్రీ స్వామివారికి నిత్య అభిషేకములు, వివిధ రకాల పండ్ల పుష్పములతో అలంకారములు, హోమములు అన్నీ జరుగుతూ ఉంటాయి. పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమ జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమవుతున్నాయి. ఈరోజు శోభయాత్రతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. రేపు ఉదయం స్వామివారికి విశేషంగా పంచామృత స్నపన, సాయంత్రం నుంచి కూడా లక్ష హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 2వ తారీఖు నుంచి కూడా ఉదయం పూట విశేషంగా హనుమత్ యజ్ఞ కార్యక్రమం, సాయంత్రం పూట రోజుకొక స్వామివారికి విశేషార్చనలుగా జంబీర ఫలార్చన, సింధూరార్చన, అలాగే చూతఫలార్చన, అలాగే తమాల పూజ, విశేషాది కార్యక్రమం 11 రోజుల పాటు జరుగుతాయి. ఉదయం పూట యజ్ఞం, సాయంత్రం పూట విశేషార్చనలతో 11వ రోజున విశేషంగా స్వామివారి పూర్ణావతి కార్యక్రమంతో ఆ పారాయణ పత్రికలతో విశేష పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని కూడా వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పీ శివ గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే కార్యనిర్వహణాధికారి గారు అవధి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి గారి యొక్క పర్యవేక్షణలో విశేషంగా జరగబడుతున్నాయి. టీమ్ యంగ్ జనరేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ నిర్వహించారు. టీమ్ యంగ్ జనరేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంస్థ అధ్యక్షులు సాదిక్ తెలిపారు. కార్యక్రమంలో టీమ్ యంగ్ జనరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ తీవ్ర ఎండల్లో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వాళ్ళందరికీ ఈరోజు టీమ్ యంగ్ జనరేషన్ తరఫున సుమారు 1000 మందికి మజ్జిగ పంపిణీ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలానే ఎంతోమంది వస్తున్నారు. మీరు కూడా మీ అందరూ ఆరోగ్యం పట్ల కానీ అలానే వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ యంగ్ జనరేషన్ తరఫున ఇలానే మా కార్యక్రమాలకి ఇంకా రానున్న రోజుల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాను. ఇప్పుడు చిన్న విరామం.